నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్ల. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రాజకీయ నాయకులు నేడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చెప్పిన మాటను కార్యరూపంలో పెట్టే నాయకుడిగా పవన్ చేసిన తాజా పర్యటన రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ప్రత్యేక చర్చకు దారితీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సందర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేసిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేం. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే ఈ కూల్చివేతలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. ఆ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి తాను ఎప్పటికీ వారి వెంట ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఈ గ్రామానికి రావాలని పవన్ కళ్యాణ్ను కోరారు. ఆమె మాటను పవన్ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఇప్పటాన్ని సందర్శించి ఆ మాటకు విలువనిచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గ్రామానికి చేరుకున్న వెంటనే గ్రామస్తులు, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నినాదాలు, అభినందనల మధ్య డిప్యూటీ సీఎం ఇప్పటం గ్రామంలో అడుగుపెట్టారు. అనంతరం ఇండ్ల నాగేశ్వరమ్మతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ను చూసిన వెంటనే నాగేశ్వరమ్మ ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు. నాన్న, నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి అంటూ ఆమె పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు. ఆమె మాటల్లోని ప్రేమ, ఆప్యాయత అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. దీనికి ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సిచ్యువేషన్ను మరింత భావోద్వేగంగా మార్చేశాయి. రాజకీయ వేదికలకు భిన్నంగా ఒక తల్లి తన కుమారుణ్ణి ఆశీర్వదించినట్లుగా కనిపించిన ఈ సందర్భం అందరి హృదయాలను టచ్ చేసింది. ఇండ్ల నాగేశ్వరమ్మతో మాట్లాడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. నాగేశ్వరమ్మకు 50,000 రూపాయల సాయం, ఆమె మనవడికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషంగా ఉందని నాగేశ్వరమ్మ చెప్పారు. పవన్ కళ్యాణ్ నా బంగారం, నాకు దేవుడు, ఆయన సీఎం కావాలనేదే నా కోరిక అని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తుపెట్టుకుని తర్వాత మర్చిపోయే రాజకీయ నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రయాణం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, బాధితుల్ని మర్చిపోకుండా కలవడం నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే చూడగలం అంటూ ఉన్నారు రాజకీయ మేధావులు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ముందు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సి ఉండగా దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. పవన్ రాకముందే ఏర్పాట్ల విషయంలో స్థానిక నాయకుల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ వివాదానికి దారితీసింది. ఈ వివాదం ప్రధానంగా ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసం వద్ద జరిగింది. పర్యటనకు సంబంధించి మైకులు ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీల ప్రదర్శన, వేదిక వద్ద ఎవరికి ప్రాధాన్యత ఉండాలనే అంశంపై 2 వర్గాల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అధినేత పర్యటన సమయంలో క్రమశిక్షణ తప్పడం సరికాదని, దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించడంతో గొడవ కొంతసేపు తర్వాత సద్దుమణిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఇండ్ల నాగేశ్వరరావుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు.